వాస్కో డిగామా 1498లో కేరళలో కాలికట్ చేరుకున్నాడు. ఇలా యూరోపియన్స్ మొట్టమొదటిసారి భారతదేశం మీద అడుగుపెట్టారు. వాస్కో డిగామా తెచ్చిన ఈ సీ రూటు ఇండియా మళ్ళా యూరోప్కి సంబంధాలు ఏర్పడ్డాయి. 10 ఏళ్ళు తర్వాత 1510లో పోర్చుగీస్ వాళ్ళు గోవాని జయించి వాళ్ళ ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. తర్వాత వాళ్ళు డయ్యూ, డామన్, కొచ్చి, ముంబై లాంటి ప్రాంతాల్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇండియాలో క్రిస్టియానిటీని పరిచయం చేసింది వీళ్ళే. గోవాలోని బెసిలికాని బామ్ జీసస్, సే కెథడ్రల్ ఇలాంటి పెద్ద పెద్ద చర్చిల్ని నిర్మించారు. అప్పట్లో నుంచి గోవాలో క్రిస్టియన్స్ పాపులేషన్ పెరగడం మొదలైంది. క్రిస్మస్, ఈస్టర్ లాంటి ఫెస్టివల్ చేసుకోవడం మొదలుపెట్టారు. రంగురంగుల ఇల్లు, బాల్కనీలు, టైల్స్తో పైన ఇల్లు కప్పేయటం వాళ్ళే మొదలుపెట్టారు. ఈ పోర్చుగీస్ లాంగ్వేజు లోకల్లో ఉన్న కొంకణి లాంగ్వేజు రెండు కలిసిపోయాయి. ఈ వినీగరు, టమోటా, బంగాళదుంపలు, పచ్చిమిర్చిని పరిచయం చేసింది వీళ్ళే. వెనిగర్తో చేసిన మాంసం, గోవన్ ఫిష్ కర్రీ, విందాలు ఇలాంటి డిష్లన్నీ ఇండియన్స్ కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. చాలామందికి గాన్ ఫుడ్ అంటే ఇష్టం. ఈ పోర్చుగీస్ వాళ్ళు లోకల్స్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇండో పోర్చుగీస్ సొసైటీ ఏర్పడింది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మనము ఇప్పటికీ గోవాలో కార్నివల్స్ చూస్తున్నాం. అలాగే ఈ గోవన్ మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోవాలో పోర్చుగీస్ వాళ్ళు వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ని పరిచయం చేశారు. ఇది లోకల్లో ఉన్న కొంకణి మ్యూజిక్తో కలిసి ఒక న్యూ మ్యూజిక్ స్టైలు మొదలైంది. పోర్చుగీస్లో ఫాడో అని ఒక మ్యూజిక్ ఉంది. అది ఇక్కడితో ఉన్న మ్యూజిక్తో కలిసి మాండో అనే డ్యాన్సు మొదలైంది. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఏషియాలోనే మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టింది గోవాలోనే. ఈ పోర్చుగీస్ వాళ్ళు మసాలా గింజలతో వ్యాపారం చేసేవాళ్ళు. ముఖ్యంగా మిరియాలు, దాల్చిన చెక్క ఇంపోర్ట్ చేసేవాళ్ళు. అయితే బిజినెస్ గొడవల్లో పోర్చుగీస్ వాళ్ళకి, బ్రిటిష్, డచ్ వాళ్ళకి బాగా గొడవలు మొదలయ్యాయి. దానికోసము భారతదేశంలో వాళ్ళు స్ట్రాంగ్ నేవల్ ఫోర్స్ని వాళ్ళు తయారు చేశారు. ఈ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ ప్రజలకి ఒక లైఫ్ స్టైలు అలవాటైపోయింది. దాని పేరు సూసేగాడ్. సూసేగాడ్ అంటే జీవితంలో ఎక్కువ ఒత్తిడి లేకుండా బతకటం, పీసు, సాటిస్ఫాక్షను, రిలాక్స్గా ఉండడము. మీరు అబ్జర్వ్ చేస్తే గోవాలో అందరూ లేట్ బ్యాక్ యాటిట్యూడ్తో బతుకుతారు. మధ్యాహ్నము కాసేపు నిద్రపోవడము అందరికీ అలవాటు. దీన్ని సియెస్టా అని అంటారు. గోవా వెళ్ళినప్పుడు మనం కానీ లేట్ బ్యాక్ యాటిట్యూడ్తో ఫాలో అయిపోతాం. వీళ్ళకి సెల్ ఫోన్ సిస్టమ్ ఉండదు. సూసేగాడ్ దెబ్బ తింటదని వీళ్ళు ఎక్కడ సెల్ ఫోన్ టవర్సు పెట్టనివ్వరు. అందుకే మీకు గోవాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. అయితే 1961లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ పేరుతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్న గోవా, డయ్యూ అండ్ డామన్ వాళ్ళు విడిపించారు. పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళలాగా ఇండియా మొత్తం వ్యాపించలేదు, కానీ ఇంపాక్ట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉంది. ఏదైనా ఇప్పటికీ వాళ్ళ కల్చర్ అంటే ఇండియన్స్కి చాలా ఇష్టం. అందుకే మనం అందరము గోవాని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ కల్చర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం.